వేములవాడ ఆలయ అభివృద్ధి వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలనే ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు, పట్టణ మున్సిపల్ సంబంధించినటువంటి ఈవో గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి. స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెమొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగా చూసుకోవడానికి, కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని, గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన, మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను, అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులను, బద్దిపోచం ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం, వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన, అదేవిధంగా రోడ్డు వెడల్పుకు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన జరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం ఉండడంతో ఇటు ఆలయ అభివృద్ధి, అటు పట్టణాభివృద్ధి రెండూ కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పని ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగి, అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీపోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా 20 కోట్ల రూపాయలు ఆ వీటీడీ మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం, ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన. For more videos like this, subscribe Big TV channel.